హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే అండి, ఇంకా ఎవరైనా సరే హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోకుంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే ఆ హాల్ టికెట్ అనేది జిరాక్స్ తీసి పెట్టుకునేసేయండి. ఎందుకంటే కన్నా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకున్నాంలే, లేకుంటే ముందు రోజు తీసుకున్నాంలే, ఇలాంటి తప్పులు పొరపాట్లు అయితే చేయొద్దండి. ఎందుకంటే కన్నా మీరు హాల్ టికెట్ జిరాక్స్ తీసి పెట్టుకుంటే మీకు డేట్ ఎప్పుడు, తర్వాత మార్నింగ్ షిఫ్ట్, అదే విధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, దీనివల్ల మీకు ఒక క్లారిటీ ఉంటుంది. దాంతోపాటు సెంటర్ కూడా ఒకసారి చూసుకోండి. సెంటర్ చూసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ఉందా, ఓకే, ఏ టైంకి రీచ్ అవుతామో మీరు అనేది ఒక ఐడియా వస్తుంది. దాంతోపాటు అంటే ప్రతి ఒక్కరు ఎగ్జామ్ హాల్కి కనీసం వచ్చేసి ఒక 2 hours ముందే వెళ్ళిపోండి. ఖచ్చితంగా 2 hours ముందు వెళ్ళిపోండి. ఓకే, ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్లో హడావడి లేకుండా ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు అయితే కన్నా మీ హాల్ టికెట్ ఏదైతే లేటెస్ట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రింట్ తీసుకునేటప్పుడు ప్రజెంట్ ఏదైతే లేటెస్ట్ సైట్లో ఉందో అది డౌన్లోడ్ చేసుకునేసండి. చేసి జిరాక్స్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. దాంతోపాటు మీకు ఏదైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైతే ఉందో అది మీ దగ్గర పెట్టుకునేసి చేసుకోండి. ఓకే, దాంతోపాటు ఏమంటే కదా మీకు సంబంధించి ఇంకా ఏదైనా ఒక డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే డిఎస్సి పరీక్షా కేంద్రాల వద్ద నామినల్ రోల్స్ తప్పులు సవరణకు అవకాశం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా చూస్తే ఏమంటే కన్నా ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉంటారో, ఓకే దృష్టి లోపం కానీ, ఓకే 2 చేతులు లేని వారు అదనంగా వచ్చేసి వీళ్ళకి ఒక 50 minutes అనేది ఒక టైం ఇవ్వడం అనేది కేటాయించడం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే కన్నా విద్యాశాఖ ప్రకటించి పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేయాలని, వీళ్ళకి ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళకు సహాయకులను ఏర్పాటు చేయాలని ఇంతకు ముందు అప్లై చేసుకోకనంటే కన్నా వాళ్ళు ప్రజెంట్ ఎవరైతే డిస్టిక్ జిల్లా విద్యా అధికారి మాత్రమే వాళ్ళకు సహాయకులను కేటాయిస్తారనేసి. దాంతోపాటు ఇంకోటి ఏమంటే కన్నా వీళ్ళు ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు వెనకట్టు తెచ్చుకున్న వాళ్ళు కాకుండా సపరేట్ గా ఎవరైతే జిల్లా విద్యా అధికారి వారే వాళ్ళకి వేరే వాళ్ళని అరేంజ్ చేస్తారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది దానికి సంబంధించి. ఇంకొక విషయం ఏమంటే అభ్యర్థులకు హాల్ టికెట్ ఫోటోలు లేకపోతే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు తీసుకువచ్చే తాజా ఫోటో, గుర్తింపు కార్డు పరిశీలించి అనుమతించాలని సూచించారు. వీళ్ళు ఇక్కడ ఏమంటే నామినల్ రోల్స్ తప్పులు ఉంటే సరి చేసుకునేందుకు పరీక్షా కేంద్రాల వద్ద అనుమతించాలని, దీనికి సంబంధించి గుర్తింపు కార్డులను పరిశీలించాలని పేర్కొంది. తప్పులను సవరింపజేసిన తర్వాత వాటిని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అప్పగించాలని పేర్కొన్నారు. ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా వచ్చేసి ప్రతి ఒక్కరు మీ డిఎస్సి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎక్కడ సెంటర్ దగ్గర వచ్చిందా, మీ డిస్ట్రిక్ట్ వచ్చిందా, పక్క డిస్ట్రిక్ట్ వచ్చిందా అనేది ఒకసారి కామెంట్ చేయండి. దాంతోపాటు చూడండి ఇక్కడ వచ్చేసి మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది అవైలబిలిటీ ఉంది. జస్ట్ మీకు ఏమంటే కన్నా 80 marks మీరు ఏదైతే రాస్తారో ఎగ్జామ్ దానికి సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్ జస్ట్ మీకు వచ్చి 99th అవైలబిలిటీ ఉంది. అదేవిధంగా చూడండి 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ విత్ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి జిరాక్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది దీనికి సంబంధించి ఈ కోర్సెస్ లింక్ ఫస్ట్ కామెంట్ బాక్స్ లో ఉంటాయి. దీంతో పాటు ఫ్రీ టెస్ట్లు, అదే విధంగా వచ్చేసి ఫ్రీ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి. కింద మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అండి. ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.